హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తబ్బు వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకి మంచి టేస్టీ ఎమ్మి కద్దుకి ఖీర్ చూపిద్దామని వచ్చేసానండి. ఫస్ట్ మీరు ఒక సొరకాయ తీసుకుని దాన్ని మొత్తం స్కిన్ అంతా పీల్ చేసేయండి. పీల్ చేసుకుని కట్ చేసుకుని దాని లోపల వైట్ గింజలు ఉంటుంది కదండి, ఆ మొత్తం తీసేయండి. అదంతాను తీసేసి వీడియోలో చూపించినట్టు ముక్కలు చేసుకొని ఆ ముక్కలన్నీ బాగా తురుముకోండి. నేనైతే ప్రీతి జోడియాక్ మాస్టర్ షెఫ్ జార్ ఉందండి, దానిలో చేసుకుంటున్నాను. అది లేకపోతే మీరు తురుముకుంటారు కదండి, అది ఉంటే దాంతో తురుముకోండి నీట్గా. నాకైతే మాస్టర్ షెఫ్ జార్ చాలా యూస్ఫుల్గా ఉందండి. థ్యాంక్స్ టు ప్రీతి జోడియాక్ అండి. చాలా దానివల్ల నా పని చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత స్పీడ్గా ఎంత త్వరగా ఒక కాయ మొత్తం తురిమేసుకున్నాను. చక్కగా అయిపోయింది. అసలు లేయర్స్ ఎంత బాగుంటుందో అది తురిమితే. మొత్తం దాంట్లో నేను తురిమేసుకున్నానండి. అది పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు అది ఆనగానే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కటి పాలు దాంట్లో వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన వెంటనే నేను చిన్న గ్లాసు సగ్గుబియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. అది యాడ్ చేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి. అది కూడా అయిన తర్వాత చక్కెర వేసుకొని ఇంకొంచెం పాలు మిక్స్ చేసుకొని చక్కెర వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే కద్దుకి ఖీర్లోకి ఓన్లీ బాదం వేస్తానండి. బాదం మనం ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ ఖీర్లో బాదం అలా కట్ చేసి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ ఖీర్ హైదరాబాద్లో అయితే చాలా ఫేమస్ అండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ అయినా చేసుకుంటూ ఉంటామండి. ఈ వీడియో మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చూసి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.